ఈ పూలన్నీ కొన్నారా లేకుంటే ఇక్కడెక్కడ కాసాయా? నేను తీసుకోపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కదా. మీరు నాకు పూలు ఇచ్చారు కదా, మీ చాక్లెట్స్ ఓకేనా? ఎంతమంది ఉన్నారు రెండిట్లో కలిపి? 3 సెంటర్సా? ఓయమ్మా, 3 సెంటర్స్ ఒకటే దగ్గర. అటెండెన్స్ తీసుకోమ్మా 1 by 1 అమ్మా. మీ టీహెచ్ఆర్ టేక్ హోమ్ రేష్. ఈ ఫస్ట్ ఫేజ్ 2 ఒకటేసారి ఇచ్చారా? వాళ్ళు రాలేదా? ఈ 2.5 లీటర్ మిల్క్ 2.5 మిల్క్ 2 17వ తేదీ ఇచ్చారు. 2 3 17వ తేదీ ఇచ్చేసారు నిన్న. వాళ్ళు ఎందుకు ఫస్ట్ వీక్లో రాలేదా? వీళ్ళు మొదటి వారంలో రాలేదా? మీరు అసలు మొదటి వారం అన్నీ కూడా 11 తర్వాత ఇచ్చారే, అన్నీ ఒకటేసారి ఇస్తున్నారు. అదే మా ఫస్ట్ వీక్లో ఇవ్వాలా మనము. ఇప్పుడు మొదటి వారంలో ఇవ్వాలా, 3వ వారంలో ఇవ్వాలా? అట్లా ఇండియన్ జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా. అట్లా మీరు అన్నీ ఒకసారి ఇస్తే ఉపయోగంలే. ఇప్పుడు నేనేమంటున్నానంటే అన్నీ ఇస్తే 2 రోజులు తినేస్తారు ఇంట్లో, అత్త మామ మొగుడు పిల్లలు అందరూ. కానీ మనం ఇచ్చేది ఈ గర్భవతికి ఈ బాలింత తల్లికి. వాళ్ళు కొన్నెన్న తినాలి కదా. 2 సార్లు ఇస్తేనే కొన్నెన్న తినగలరు. ఇప్పుడు 13వ తేదీ ఇచ్చారమ్మా గుడ్లు. 16వ తేదీ ఈడ 16వ తేదీ ఇచ్చారు. ఈ 12 గుడ్లు 16 అమ్మ. 16వ తేదీ ఇది 16వ తేదీ. అర్థమవుతుందా? అది నేను చెప్పేది. మీరు అన్నీ ఒకసారి ఇవ్వకూడదు, 2 ఫేస్లలో ఇవ్వాలంటున్నా. అట్లా మీరు ఫస్ట్ 2వ వారంలో ఇవ్వాలా, మొదటి వారంలో ఇవ్వాలా. మొదటి వారం నుంచి 10 లోపల, మళ్ళా 15వ తేదీ తర్వాత ఇవ్వాలా. ఈమె అన్నీ కూడా ఒకసారి ఇస్తుంది. అది లేదు ఇక్కడ. అన్నీ ఒకటే రోజు ఇచ్చేస్తుంది ఇవి. అట్లా కాదంటున్నా. ఇచ్చారు. ఇది 9వ తేదీ ఇచ్చారు. ఏం లాభం? ఇండెంట్ ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు అట్లా? ఇండెంట్ మనకు ఫస్ట్ ఫేజ్ ఇండెంట్ ఒకసారి, సెకండ్ ఫేజ్ ఇండెంట్ ఒకసారి వస్తుంది కదా విడివిడిగా. అన్ని ఒకటేసారి ఇస్తారా? అదే మరి అటువంటిప్పుడు అన్ని ఒకసారి ఎట్లా ఇవ్వగలిగినాం మనం? టేక్ హోమ్ రేషన్ బిలో 3 years అట్లా. అది ఖచ్చితంగా 2 సార్లు ఇచ్చడానికి ప్రయత్నం చేయండి. ఇది కరెక్ట్ కాదు. అది లేదండి, ఈ బుక్లో అయితే లేదండి అట్లా. ఇది సేమ్ అంతే, 11 11 11. ఇది సెకండ్, ఇది కాదా? సెకండ్ ఇంకా ఇవ్వలేదా? ఎందుకమ్మా ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు? ఆల్రెడీ 18వ తారీఖు కదా. చూడండి, మీరు కొంచెం ఫస్ట్ వీక్లో ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి అమ్మా. ఇట్లా తిరిగి 3rd వీక్లో ఇచ్చేటట్టుగా. నేను చెప్పేది మినిమం ఒక 10 రోజులను గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి దానికి దీనికి. లేకుంటే కన్నా మన ప్రభుత్వ ధ్యేయమే రాంగ్ అయిపోతుంది. ఇంకా అన్నీ ఒకటే డేట్ అమ్మా. 21 21 21 21 ఏం లేవు, మొత్తం 21లే. అట్లా రాంగ్ అంటున్నా నేను. 18 18 18 18. బాలామృతం ఇది ఒక కాలం బాలామృతం అమ్మా. ఇది బాలామృతం కాలము. ఇవన్నీ గుడ్లయి పాలయి కదా. లేదు కదండి. మీరు యు ఆస్క్ సూపర్వైజర్. నాకు చెప్తే ఎట్లా నువ్వు తల్లి? నేను అదే కొట్లాడే. మీరు చెవిటని శివులో శంఖ పోయినట్టుంది. నేను ఇది పరిస్థితి అంటే అట్లా ఇవ్వాలి సార్, ఇట్లా ఇవ్వాలి సార్ అని నాకు చెప్తే ఎట్లా? మీ వర్కర్లకు చెప్పుకోవాలా మీరు. అట్లా అది. ఈ 16వ తేదీ ఇచ్చారు, 17వ తేదీ ఇచ్చారు. ఒక రోజులోనే ఇచ్చేసారు గ్యాప్. చూడండి, 16 16 16 17 9వ నెల. అట్లా కాదు కదా. ఒక 10 రోజులనే గ్యాప్ పెట్టాలా అంటున్నా నేను. రండమ్మా, అటెండెన్స్ రిజిస్టర్. ఇది 3 5 6 7 8 10 మంది. టేక్ హోమ్ రేషన్. ఇది మీ అటెండెన్స్ కాదు, టేక్ హోమ్ రేషన్. మీకు ప్రింటెడ్ బుక్ లేదా? ప్రింటెడ్ బుక్ తర్వాత తీసుకోవాలి సార్. ముందు బుక్ పెట్టేశాను.
రేపు జనవరి కాడ నుంచి టెంటెడ్ పెడతాం సార్. నేను మొన్న 14, 15, 16కి ఎగ్స్ వచ్చాయి కదా సార్, ఇచ్చేసాను. నాకు ఒక సెంటర్ దూరం సార్. దానికి అట్లీస్ట్ ఈ గ్యాప్ మెయింటైన్ చేయాలండి. 7th ఇచ్చారు, 14th అట్లీస్ట్ అట్లా మినిమమ్ ఇది 14th ఇచ్చాము. ఎంతమంది లేరమ్మా ఈ నుంచి ఈడ దాకా ఊళ్ళో లేరా చూసు. మనం ఏదైనా చెప్పేదానికి అతకాలమ్మా. ఊళ్ళో లేరంటే అందరూ 14 ఇంతమంది ఊళ్ళో లేకుండా లేరా? మళ్ళీ 19 అట్లా కొంచెం అట్లీస్ట్ 10 రోజులు గ్యాప్ వచ్చేటట్టు చూసుకోండి అమ్మా మీ సెంటర్స్లో. సిడిపిఓ గారు, సూపర్వైజర్ అమ్మా, మీరు చూసుకోండి కొంచెం కేర్ఫుల్గా. ఇది ఓకే, ఇది 18 ఇచ్చారు, 16 ఇచ్చారు, 8 ఇచ్చారు, 16 ఇచ్చారు, గుడ్. ఇట్లా మినిమం ఈ గ్యాప్ అన్న మెయింటైన్ చేయకపోతే అది ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే ఇప్పుడు మనం 25 గుడ్లు ఇస్తామండి, 2 దఫాలుగా ఇస్తాం పిల్లలకు. వాళ్ళల్లో ఒక 3-4 అన్న తింటారు. ఏది మొత్తం 25లో కలిపి ఒక 10 అన్న తింటారు పిల్లలు. 2 కితాలుగా ఇస్తే విడివిడిగా. ఒకటేసారి ఇస్తే ఒకటేసారి ఇచ్చినా 4 రోజులే వచ్చేది. మీరు 2 సార్లు ఇచ్చినా 4 రోజులే వచ్చేది. అప్పుడు 4 రోజులు, ఇప్పుడు 4 రోజులు. వాళ్ళు తల్లిదండ్రులు ఎవరేమో వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటూ ఉంటారు. కానీ మన ప్రభుత్వ ధ్యేయమైంది పిల్లలకి చేరాలనేది. దాంట్లో మినిమం సగమన్న చేరాలనేది మా ఉద్దేశం. అదేనమ్మా. సరిపోయిందా? ఉంటా ఓకేనమ్మా. ఓల్ స్టాక్ ఏది కాదమ్మా, బ్లూ రెడ్ అనేటివి ఎప్పటి పాతవి కదా. ఇప్పుడు నడిచేది ఏంటి? గ్రీన్ నడుస్తుంది. మరి బ్లూ రెడ్ పాతవి కదా, ఇప్పుడు దాకా ఎందుకు పెట్టుకున్నారు అవి? ఇట్లేమ్మా, మాకు బయట కంప్లైంట్లు గుడ్లు పాడైనట్టు ఇస్తా ఉన్నారు అంటే ఇదే ప్రాబ్లం. మీరు ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు పాతవి? గుడ్లు పాడైనట్టు ఇస్తా ఉన్నారంటే మీరు పాతవి పెట్టుకొని బయట ఏమో మాకు రావడం ఎట్లా వస్తా ఉన్నాయి అన్నట్టుగా చేస్తారు. చూడండి మా సూపర్వైజర్ ఏం చూస్తూ ఉన్నారండి? టైంపాస్కి వస్తున్నామా మనం? కాదు కదా, వచ్చి అన్నీ చూసుకోవాలండి. వాళ్ళు ఎప్పుడో పాత ఎగ్స్ పెట్టుకొని ఉన్నారు. ఇంకా మీరు వచ్చి సంతకాలు ఉన్నాయి ఈరోజు. మీ ఎందుకు పెట్టారు సంతకాలు? సోక్కా కాదు కదా. మనం ఖచ్చితంగా వచ్చినప్పుడు ఏమేమి రెక్టిఫికేషన్స్ ఉన్నాయి, ఏంది చూడాలి. మేము చూసి మీకు చెప్పాలా, మీరు చూసుకునేది లేదు. మీకు ఉండేది 30-40 ఉంటాయి సెంటర్లు. ఈ వారాన్ని నెలకు ఒకసారి వచ్చి ఏమేమి ఇట్లా ఉండకూడదు అని వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసుకోవాలా, చెప్పుకోవాలా. మా ఫోన్ చేస్తే మీరు వేరే దానికి వాడచ్చు. అవి ఇప్పుడేమో ఎక్కువ నేను ఒకసారి ఇవ్వలేదా? ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇద్దరికి తప్ప మీ దాంట్లో మీ బుక్లో టేక్ హోమ్ రేషన్ ఈయన అందరికి ఇచ్చారు. ఎన్ని ఉన్నాయి? 30-90 చూడండి, 30-90 ఎగ్స్ ఉన్నాయి పాతవి. ఎప్పుడో ఇప్పుడు గ్రీన్ నడవాలా, ఎప్పుడు ఫస్ట్ ఫేస్ కలర్వి, అవి కలర్వి. సూపర్వైజర్ మీరు కేర్ఫుల్గా ఉండాలమ్మా. చూడండి దాని గురించి ఇవ్వండి.